హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రెసిపీ కాబూలీ శనగల కర్రీ అండి. ఈ కర్రీ రైస్లోకి చపాతీలోకి బాగుంటుంది. దీనిని ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. 200 గ్రామ్స్ శనగలు తీసుకున్నాను. ఇది ఒకసారి వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. రాత్రంతా నానబెట్టుకోవాలి. అదే వాటర్తో స్టవ్ మీద ఒక ½ గంట ఉడికించుకోవాలి. దీనిలోనే ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. టమాటాలని ముక్కలు చేసుకుని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. దీనిని ఒక పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మసాలాకి ఒక 2 స్పూన్స్ ధనియాలు తీసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, 2 లవంగాలు. లవంగాలు ఇష్టమండి, తీసుకోకపోయినా పర్వాలేదు. మెత్తగా పేస్ట్లా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. టమాటా పేస్ట్ వేరుగాను, మసాలా పేస్ట్ వేరుగాను చేసుకోవాలండి. దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద మన కడాయి పెట్టుకుని ½ బౌల్ ఆయిల్ వేసుకోవాలి. హీట్ ఎక్కిన తర్వాత ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. దీనిలో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. దీనిలో 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. ఒక ½ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇవి ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. ఇప్పుడు టమాటా పేస్ట్ వేసుకోవాలి. దీనిలో పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగించుకోవాలండి. ఇది హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మసాలా పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా హై ఫ్లేమ్లోనే మనం వేగించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. నెక్స్ట్ మనం ఉడికించుకున్న శనగలు దీనిలో వేసుకోవాలండి. దానిలో వాటర్ ఉంటే ఆ వాటర్తో సహా వేసేసుకోవాలి. ఇది అంతా హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనం ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి. దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. అయిపోయింది. రైస్లోకి, చపాతీలోకి బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.